అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. డిసెంబర్ 25వ తారీఖున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది అనుకునేటువంటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న మొన్న వచ్చిన దేవుడు, 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఆయన వచ్చాడు అని చాలా మంది తలుస్తూ ఉంటారు. కానీ యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును సృజించినటువంటి సృష్టికర్త ఆయనే. ఆయన లేకుండా ఏది కూడా లేదు. అయితే ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఈ భూలోకములో మానవునిగా జన్మించి ఉన్నారు. ఆయన లేకుండా ఏది లేదు. అయితే తగిన కాలమందు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందుకని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ మాటను ఆలోచించినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆయన నిన్న మొన్న పుట్టినటువంటి దేవుడు కాదు, అన్నిటినీ సృజించిన ఆ దేవుడే లోకములోనికి వచ్చి ఉన్నారు. ఎందుకు వచ్చారు? పాపులను రక్షించుటకు. అందుకనే దేవదూత మాట్లాడుతోంది, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏ వార్తో తెలుసా అండి? పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినటువంటి వార్త మహా సంతోషకరమైన సువర్తమానము. ఎందుకంటే ఈ పాప భారము నుండి విడిపించగలిగిన వారు ఎవ్వరూ లేరు. పాపములను క్షమించగలిగిన అధికారం మరెవ్వరికీ లేదు. అందుకనే మానవ జాతిని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనందరి కొరకు రక్షకుడు పుట్టాడండి. ఎందుకంటే పాపము నుంచి విడిపించటానికి ఇంతకంటే సువర్తమానము, ఇంతకంటే మహా సంతోషకరమైనటువంటి విషయము ఇంకేమైనా ఉన్నదా? దేవుడు మనందరికీ కూడా ఆ రక్షణ దయచేసి ఉన్నారు. యేసు ప్రభువారిని విశ్వసించిన మనం అందరము కూడా ధన్యులము. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. మా కొరకు ఈ లోకమునకు వచ్చి మమ్మల్ని మీ బిడ్డలుగా, మీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు వందనములు తెలియపరుస్తూ, ఈ మహా సంతోషమును మా జీవితాలకు దయచేస్తున్నందుకు వందనములు తెలియపరుస్తూ, ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండి, నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని, నీ బిడ్డలకి మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.